ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి. జన్మలో వస్తుంది నా బ్యాగ్ని ఇలా కడతాను, నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఇంకా నేనైతే వీడైతే బుడ్డ పాపం చేసినట్టు చేసి బ్యాగ్ మొత్తం మూట చుట్టి కట్టేసిండు. హాయ్ గైస్, ఐఎమ్ కార్తిక్. తిరుపతి ట్రిప్ అయ్యాక ఇంటికి వెళ్దామని అందరం అరుణాచలం వెళ్దామని అజయ్ గడు డిబేట్ చేశాడు. ఫైనల్గా అజయ్ గడు గెలిచాడు. జర్నీలో వింత వింత సంఘటన చూసాం. ఎగ్జాంపుల్, ఒకటే ప్లాట్ఫామ్తో ఉన్న రైల్వే స్టేషన్. స్టేట్ మారింది, పంట మారింది. అప్పుడే అనుకున్నాం ఆంధ్ర టు తమిళనాడు వచ్చామని. నాట్ ఏ తమిళియన్స్, బట్ తెలుగు వాళ్ళు తమిళనాడుకి వచ్చారు అంటే వాళ్ళకి గుర్తుండే ఒకే ఒక్క పేరు సెందిల్. ల్యాండ్ అయ్యాక ఆకలిగా ఉందని టిఫిన్ చేసాం. అక్కడ ఏముందో తెలుసా? ఇడ్లీ విత్ సాంబార్, దోశ చట్నీ విత్ సాంబార్ అండ్ చపాతి విత్ సాంబార్. ఈ సాంబార్ ఫ్యాంటసీ ఏంటక్క? ఫుడ్ అవ్వగానే రూమ్ కోసం చూస్తుంటే రాజగోపురం కనిపించింది. డామ్ బ్రో, ఏమైనా ఉందా? ఆర్కిటెక్ట్ లిటరల్ గా ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ తో లాగేసినట్టు లాగేసింది అందరినీ. ఆ తర్వాత ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టు అక్కడే ఉన్న అప్పర్ స్వామిగల్ మఠంలోకి స్టే కోసం వెళ్ళాం. చీప్ అండ్ బెస్ట్ ఇన్ అరుణాచలం. మాకు మార్నింగ్ ట్రైన్ ఉంది పాండిచ్చేరిలో, నియర్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. మాకేమనిపించింది, నైట్ గిరి ప్రదక్షిణ చేసి మార్నింగ్ ట్రైన్ క్యాచ్ చేయొచ్చు అని మేము అనుకున్నాం. నాను, ప్రదీప్ రంగనాథన్, సాయి అభ్యంకర్, మణికన్నన్ ఎల్లారూ రూమ్మేట్స్ దా. చలో మనసులో ఒకటే మాట, ఓం నమ శివాయ అనుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. అజయానికి అయితే లిటరల్గా భక్త కన్నా పావించినట్టున్నాడు. వాడు ఇక్కడికి వచ్చిన కాంచి వాడితో చాలా మార్పు. ఎక్కడలేని భక్తి. వాడు ఎవరి మాట వినడం లేదు, జస్ట్ వాని దారిలో వాడు వెళ్తున్నాడు అంతే. ఇక్కడ మనకి అష్టలింగాలు ఉంటాయన్నమాట. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ ఈ అష్టలింగాలని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలి. ఇన్స్టాలో చూసి ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆ వైట్ లైన్ ఎంత ఇంపార్టెంటో మాకు అప్పుడు అర్థమైంది. ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ వీఆర్ ఫిజికల్లీ డెడ్. ఎందుకంటే ఒక్కడికి కూడా ఓపిక లేదు. ఇంకా నేను 3 అవర్స్లో కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ ట్రైన్ క్యాచ్ చేస్తాను అనుకున్నాను నేను. ఒక్కొక్కడికి ఎలా ఉందంటే లిటరల్గా ఆ నొప్పికి శివయ్య అంటే కైలాసం దాకా వినిపించే అంత నొప్పి. పాప ఫైనల్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము. 10:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4 o'clock అయ్యింది. మా కాళ్ళేమో బోరెల్లా ఉబ్బాయి ఒక్కొక్కనికి. మాకు పడుకోనికి ఓన్లీ 3 hours మాత్రమే టైం ఉంది. అప్పుడు అర్థమైంది మాకు ఈ ట్రైన్ మీద హోప్ కూడా చనిపోయింది. చలో మార్నింగ్ లేచి దర్శనానికి స్టార్ట్ అయ్యి దర్శనానికి వెళ్ళాము. అండ్ మాకు దర్శనం కూడా మార్నింగ్ 3 to 4 hours దర్శనం అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్న మైనస్ ఏంటంటే అరుణాచలంలో ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే కరెక్ట్గా లేదు. సో దర్శనం అవ్వగానే ఆకలేసింది. అక్కడే ఉన్న మీల్స్లోకి అన్నం తిందామని వెళ్ళాం. అండ్ అక్కడ ఎలా ఉందంటే ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, జస్ట్ సప్పగా ఉంది. ఓన్లీ సాంబార్. నాకు ఒక ఫ్యాంటసీ ఉంది. అదేంటంటే తిరుపతి వెళ్తున్న ప్రతిసారి నేను నా చెప్పులను వదిలేస్తా అక్కడ. అండ్ ఈ ఎండలకి ఎలా ఉందంటే కరణ్ గాడు అయితే బుట్ట బొమ్మ ఫీలింగ్స్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నాడు ఇక్కడ. స్టెప్పులు మన ఫ్రెండ్ వచ్చేటప్పుడు చెప్పులు తెగినాయి. ఇక్కడికి వచ్చినాక బ్యాగ్ తెగింది. ఎర్రటెండలో చెప్పులు లేకుండా నడుతుండు. ఇప్పుడు చెప్పులు తినదు, వేరే విషయం. మా కష్టం కూడా పగనికి కావద్దురా నాన్న. మహేందర్ పెట్టుకో, బాగోదు ఎత్తుకున్నట్టు. ఈవినింగ్ ట్రైన్ ఉంది కాట్పాడు జంక్షన్, నియర్ 60+ కిలోమీటర్స్. అండ్ ఏంటంటే మేము బస్సులో వెళ్తున్నాము. మాకు ట్రైన్ టైం అవుతున్న ప్రతిసారి బస్సోడు ఎక్కడో అక్కడ ఆపుతూనే ఉన్నాడు. మాకు భయం అవుతుంది అసలు ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అని. ఫైనల్గా 2 minutes ఉందనగా మేము స్టేషన్ దగ్గర రీచ్ అయిపోయాం. ఎలా ఉందంటే బస్ నుంచి దిగి ట్రాఫిక్లో ఉన్నా కానీ ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అని అందరం 2-3 బ్యాగులు వేసుకొని లిటరల్గా పరిగెడుతున్నాం తెలుసా. నిజం చెప్తున్నా, జనరల్లో అసలు మాకు కూర్చొని కూడా ప్లేస్ లేదు. 300 kilometers మేము నిలబడే ఉన్నాం. మాకేమో బ్యాగులు కూడా బరువైతున్నాయి. ఏం చేయాలో తెలియక లోపల ఉన్న పంచెలు తీసి అక్కడ వేసి కట్టినాం బ్యాగ్స్కి. ఇంకా మా మహేందర్ గారు అయితే ఇంకా హైలైట్, నైట్ అయింది కదా పడుకోవచ్చు, అంత సెట్ అయిపోతుంది అని అనుకున్నాం. కానీ అప్పుడే స్టార్ట్ అయింది అసలు కదా. ఒకడు పాన చేసుడు, ఒకడేమో పాటలు పెట్టుడు, ఒకడేమో రీజన్ లేకుండానే మాటికి దాటుడు, ఒకడేమో డోర్ కాటనే నిలబడు, ఒకడేమో ఉయ్యాల కట్టుడు. అరే ఏమనుకున్నారా, రాత్రి 2, 3, 4 అయింది. అసలు మాకు నిద్రనే రాలే.
దిస్ ఈస్ ద రియల్ అడ్వెంచర్ ట్రిప్ ఫర్ అస్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.